రోగిగా వచ్చాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ మాయమాటలు చెప్పి ఏకంగా ఆ డాక్టర్నే ప్రేమలోకి దింపాడు. అతని మాటలు నమ్మిన ఆ సైకాలజిస్టు పెద్దలను ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంది. చివరికి అతని వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. ఎస్, మీరు వింటుంది నిజమే. హైదరాబాద్ సనత్ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులకు ఓ సైకాలజిస్ట్ బలైంది. సైకాలజిస్ట్ రజిత భర్త వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మానసిక రోగిగా చికిత్సకు వచ్చాడు రోహిత్ అనే ఒక వ్యక్తి. రోహిత్ను మామూలు మనిషిగా తీర్చిదిద్దింది రజిత. ఆ తర్వాత రజితకు ఈ రోహిత్ లవ్ ప్రపోజ్ చేశాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది రజిత. అయితే ఆ తర్వాత అతను పూర్తిగా జులాయి తిరుగుతూ జల్సాలు చేస్తున్నట్టుగా రజిత గుర్తించింది. తొలుత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పరిచయం చేసుకున్నాడు, కానీ అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని తేలిపోయింది. ఇక అంతేకాదు, జల్సాలతో పాటు ఆమెను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తట్టుకోలేక జూలై 28న ఇంటిపై నుంచి దూకింది రజిత. నిన్న బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు వైద్యులు. ఈ ఘటన సనత్ నగర్లో చోటు చేసుకుంది. ఇక డాక్టర్ రజిత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కొంతకాలం క్రితం ఆమె దగ్గరికి రోహిత్ అనే యువకుడు రోగిగా వచ్చాడు. ఆ సమయంలోనే తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చెప్పి ప్రేమలోకి దించాడు. అతని మాటలు నమ్మిన ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో అతన్ని వివాహం చేసుకుంది. ఇంతకీ ఆ రజిత తండ్రి కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్. పెళ్లి తర్వాత రోహిత్ అసలు స్వభావం బయటపడింది. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని, నిరుద్యోగం తెలిసింది. అంతేకాకుండా అప్పటి వరకు అతను చూపించిన ప్రేమ కేవలం డబ్బు కోసమేనని ఆమెకు అర్థమైంది. ఎలాగైనా సరే తన భర్తను మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించారు, కానీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. ప్రతి చిన్న విషయానికి డబ్బుల కోసం ఆమెను వేధించడం, కొట్టడం, ఇలాంటి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇక ఆమె సంపాదించిన డబ్బునంతా తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. భార్యను ఒక డబ్బు సంపాదించే యంత్రంలాగే చూశాడు. సో రోజు ఫుల్లుగా తాగొచ్చి ఆమెపై చేయి చేసుకునేవాడు. అయినప్పటికీ కూడా ఆమె నిశ్శబ్దంగా హింసనంతా భరించింది. తండ్రి పోలీసు అధికారైనా భర్త పరువు పోతుందన్న భయంతో ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. కానీ అతని వేధింపులు రోజు రోజుకు హద్దులు దాటాయి. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక రజిత తన ఇంట్లోని బాత్రూమ్ కిటికీలోంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ సంఘటనతో తీవ్రంగా గాయపడ్డ ఆమె కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు. అయితే చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్ అయింది. సో దీనికి సంబంధించి ఎస్ఆర్ నగర్ పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఆ రోహిత్ అనే వ్యక్తిపై గృహహింస అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణల కింద ప్రస్తుతం దర్యాప్తు అయితే సాగుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు డాక్టర్ రజిత పాపం సైకాలజిస్టు. ఆమె దగ్గరికి వచ్చిన ఆ రోగిగా పరిచయం చేసుకున్న ఆ దుర్మార్గుడు ఆమె దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి నమ్మించాడు. చివరికి తాను మంచిగా చేసిన ఆ వ్యక్తి మంచితనంగా భావించి, మంచోడని భావించి ఆమె నమ్మి వాటిని పెళ్లి చేసుకుంటే అసలు రూపం, అసలు రంగు బయట పెట్టాడు ఆ దుర్మార్గుడు. తర్వాత అసలు అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని తేలిపోయింది. జులాయిగా తిరిగి జల్సాలు చేసే వ్యక్తిగా ఆమె సంపాదించే డబ్బులతోనే, అదిగో చూడండి ఆ వ్యక్తే రోహిత్, అతని పేరు, ఆమె పేరు డాక్టర్ రజిత. వాటిని నమ్మింది, ట్రీట్మెంట్ చేసింది, బాగు చేసింది. సరే నేనే బాగు చేశాను కదా, ఈ వ్యక్తికి జీవితాన్ని ఇస్తానని చెప్పేసి వాడికి ఒక జీవితాన్ని, ఒక లైఫ్ పార్ట్నర్ రూపంలో ప్రసాదిస్తే తీరా వాడు డబ్బు కోసం ఆ అమ్మాయిని నానా హింసలు పెట్టి జులాయిగా తిరుగుతూ ఆమె సంపాదించే డబ్బుతో జల్సాలు చేస్తూ ఆమెని వేధింపులకు గురి చేశాడు, కొట్టాడు, తిట్టాడు. చివరికి ఆమె బలవన్మరణానికి పాల్పడేలా వాడి ప్రవర్తన రోజు రోజుకు శృతిమించడంతో ఇక భరించలేక అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ఇంత చేసిన ఈ అమ్మాయి తండ్రి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆమె చెప్పుకోలేకపోయింది. ఎవరో మామూలు వ్యక్తి అనుకోవడం కాదు ఇక్కడ. ఏకంగా ఆమె తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ అయినప్పటికీ కూడా ఎక్కడ భర్త పరువు పోతుందని చెప్పుకోలేకపోయింది. చూడండి ఆ డాక్టర్ రజిత పాపం, ఆమె ఒక డాక్టర్, సైకాలజిస్ట్ అయ్యింది. ఒక వ్యక్తిని, ఒక రోగిని, చాలామందికి తన దగ్గరికి వచ్చే రోగుల్ని మార్చే, మానసిక వ్యాధులను తగ్గించే డాక్టరే చివరికి ఆ మానసిక ఒత్తిడి, ఆ వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిందంటే వాడు ఎంత టార్చర్ పెట్టుంటాడో ఒకసారి అర్థం చేసుకోండి. రోహిత్ అనే వ్యక్తి పేషెంట్ రూపంలో వచ్చి ఏకంగా ఆమెను ప్రేమలోకి దించి ఆమె లైఫ్లోకి దూరి, చూడండి వాడి ఆ నవ్వులు చూడండి ఎంత అమాయకంగా నవ్వుతున్నాడో ఆమె పక్కన ఆ ఫోటోలు. కానీ ఎంత దుర్మార్గం దాగిందో వాటిలో ఒకసారి మనకు ఈ ఘటన తర్వాత బయటకు వచ్చింది. ఎస్, మా కొలీగ్ విజయ్ జాయిన్ అవుతున్నారు. విజయ్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? ముఖ్యంగా ఆ దుర్మార్గుడు నిజంగా ఆమె లైఫ్లోకి చొరబడి రోగిగా ఎంటర్ అయ్యి ఆమె క్లినిక్లోకి ఏకంగా ఆమెని ప్రేమలోకి దింపి చివరికి ఆమెనే బలవన్మరణానికి పాల్పడేలా చేసినటువంటి ఈ సైకో,
ఈ శాడిస్ట్ గురించి ఏమనాలి? నిజంగా పోలీసులు ఏం చెప్తున్నారు? దర్యాప్తు ఎలా సాగుతారు? రామదాస్ అయితే ఒక మానసిక రోగి జీవితాన్ని చక్కదిద్దాలనుకొని తాను ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రేమించి ఆ రోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక సైకాలజిస్ట్ చివరికి అతడి వేధింపులతోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఇటు సనత్ నగర్ చెందినటువంటి జెట్ కాలనీలో నివాసం ఉండేటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ నరసింహ గౌడ్ అనేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కుమార్తె రజిత. అయితే రజిత చాలా కాలంగా కూడా ఇంటర్న్షిప్ లో భాగంగా బంజారాహిల్స్ లోని ఒక మానసిక వైద్యశాలలో అయితే చికిత్స పొందుతున్నటువంటి కేపీహెచ్పికి చెందినటువంటి రోహిత్ అనేటువంటి వ్యక్తి పరిచయం అయ్యాడు రజితకు. అయితే పరిచయం అయినటువంటి కొద్ది రోజులకు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా నడిచింది. తర్వాత నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను లైఫ్ లో చాలా సెటిల్ అయ్యాను, అలాగే నాకు కొంత మానసిక ఒత్తిడి ఉంది అంటూ కూడా అటు రజితనైతే కలిశాడు రోహిత్ కలిసిన తర్వాత నుంచి కొంత రజిత కూడా తనని బాగు చేసి తననే పెళ్లి చేసుకుని తనకు ఒక జీవితాన్ని ఇద్దాము అంటూ కూడా అనుకుంది. అయితే రోహిత్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నుండి ఇటు తల్లిదండ్రులు అలాగే రజిత కుటుంబం నుంచి కూడా తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే అటు ఒక రోగిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా లేదు, తను మారిపోయాడు పూర్తిగా అంటూ కూడా ఇప్పటికే రజిత తనను పెళ్లి చేసుకొని తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నానంటూ కూడా తల్లిదండ్రులకు చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే మొత్తానికి ఇటు మానసిక రోగిగా ఉన్నటువంటి రోహిత్ ని బాగు చేసుకోవాలని చెప్పి సంకల్పించినటువంటి రజిత తన తల్లిదండ్రులను కూడా చివరికి ఒప్పించి ఆ పెళ్లి చేసుకుంది రోహిత్ ని పెళ్లి చేసుకున్నటువంటి రజిత కొన్ని రోజులుగా, అంటే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి కూడా తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాదు అన్నటువంటి నిజాన్ని అయితే రజిత తెలుసుకుంది. అప్పటికి కూడా ఏ పని చేయకుండా జులైగా తాగుతూ తిరుగుతూ అప్పటికి రజిత సంపాదిస్తున్నటువంటి సంపాదన మీదనే ఆధారపడి తనని ఇంకా డబ్బుల కోసం వేధించేవాడంటూ కూడా తెలుసుకున్నటువంటి రజిత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో నిద్ర మాత్రం మింగింది. అలాగే బిల్డింగ్ పై నుంచి కూడా దూకి ఆత్మహత్య యత్నం అయితే చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది రామదాస్. అయితే ఇటు రోహిత్ కు తన తల్లిదండ్రులు కృష్ణయ్య, సరేష అలాగే సోదరుడు మోహిత్ కూడా సహిస్తూ రజితను వేధించేవారని కూడా తెలుస్తా ఉంది. డబ్బులు ఇవ్వమని పలుమార్లు కూడా తనని వేధించినట్టుగా తెలుస్తోంది. ఇవ్వని పక్షంలో రజితను కొట్టడము, వేధింపులకు గురి చేయడంతో పాటు అనేక రకమైనటువంటి నానా చిత్రహింసలు కూడా పెట్టేవాడని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ తాళలేకనే రజిత గత నెల మన 16వ తేదీన కూడా నిద్ర మాత్రలు మింగడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చేర్పించారు. అయితే చికిత్స అనంతరం తన యొక్క నివాసానికి, తన తండ్రి నివాసానికి జెట్ కాలనీలో ఇంటికి తీసుకువచ్చారు. తర్వాత గత నెల మళ్ళీ 28వ తేదీన కూడా నేను చనిపోవాలన్నటువంటి ఆలోచనతోటి తన బాత్రూమ్ కిటికీ నుంచి కూడా కిందకి దూకేసింది. అయితే తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో తనను అమీర్పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కూడా తరలించి చికిత్స నిమిత్తం అయితే చికిత్స అందించారు. కానీ ఎంత చికిత్స అందించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఒక ప్రేమోన్మాది అని చెప్పుకోవచ్చు, ఒక మానసిక రోగి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనని బాగు చేయాలి అనేటువంటి ఆ డాక్టర్ సంకల్పాన్ని, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వైద్య నారాయణ హరి అంటారు, అంటే దేవుడు లాగా చూస్తారు డాక్టర్ ని. కానీ ఇక్కడ ఆ దుర్మార్గుడు ఆ దేవుడు లాంటి డాక్టర్ నే తను అంటే చంపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు అప్పటికే బాత్రూమ్ కిటికీలో నుంచి దూకేసినటువంటి రజితకు అటు డాక్టర్లు కూడా చికిత్సను అయితే అందించారు. ఆ రజిత రెస్పాండ్ అవ్వకపోవడంతో, అంటే ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవ్వకపోవడంతో అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటే ప్రాథమికంగా కూడా చికిత్సను అందించేటువంటి తరుణంలో అప్పటికే రజిత బ్రెయిన్ డెడ్ అయినట్టుగా కూడా వైద్యులు అయితే గుర్తించినటువంటి వెంటనే అటు తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే చెప్తే వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒకగానొక కూతురు తను చెప్పినా కూడా వినిపించుకోకుండా ఒక మానసిక రోగిని పెళ్లి చేసుకొని వాడి చేతిలో చనిపోయింది అంటూ కూడా వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రామదాస్. రజిత తల్లిదండ్రులందరూ కూడా సో ఈ యొక్క విషాద ఛాయలు అలుముకోవడంతో అటు జక్కాలనీలోను అలాగే రజిత కుటుంబ సభ్యులు అలాగే బంధువుల్లో కూడా పూర్తిగా విషాద. ఇప్పుడు విజయ్ ఆ నిందితుని అదుపులోకి తీసుకున్నారా? ఎగ్జాక్ట్లీ తీసుకున్నారు రామదాస్. నిందితుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటుగా తన కుటుంబ సభ్యులు కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తెలుస్తా ఉంది. అలాగే నిందితుడి పైన గృహహింస అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ
ఇంకా దయనీయమైనటువంటి విషయం ఏంటంటే రజిత తండ్రి ఒక సబ్ ఇన్స్పెక్టర్, అంటే ఒక పోలీస్ స్టేషన్ లో తను సబ్ ఇన్స్పెక్టర్ గా ఎస్ఐగా కూడా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని, అంటే రోహిత్ వేధిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా తన తండ్రికి కూడా చెప్పలేకపోయింది రజిత. ఎందుకంటే తన అత్తవారింటి కుటుంబానికి సంబంధించి అత్తవారి పరువు పోతుంది, అలాగే నేను బాధపడుతున్నానని తెలిస్తే నా తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారు. అంటే ముందే వాళ్ళు చెప్పారు, తనని పెళ్లి చేసుకుంటే, రోహిత్ ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా ఉండలేవు, సో తన కండిషన్ బాగలేదు, అసలు ఎలాంటి వ్యక్తో ఏంటో తెలియకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి ముందే రజిత తల్లిదండ్రులు ఇప్పటికీ, అంటే వారించినప్పటికీ కూడా వినిపించుకోకుండా రజిత పెళ్లి చేసుకోవడం వల్ల ఇదంతా నా చేతులారా నేనే చేసుకున్నాను, నేనే అనుభవిస్తానంటూ కూడా తను తీవ్ర మనస్తాపానికి లోనయ్యి రోహిత్ ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా కూడా దిగమింగుకుంటూ ఆ బాధలు కష్టాలని దిగమింగుకుంటూ కూడా చివరికి తన ప్రాణాలను తానే తీసుకునేలాగా ఆ రోహిత్ చేశాడని చెప్పి కూడా ఇప్పటికే రజిత తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కంప్లైంట్ నేపథ్యంలోనే, కంప్లైంట్ ఆధారంగానే పూర్తిగా అటు ఎస్ఆర్ నగర్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. వీళ్ళ కుటుంబాన్ని కూడా, రోహిత్ కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే కృష్ణయ్య, సరేష, అలాగే తన సోదరుడు రోహిత్ సోదరుడు మోహిత్ కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అసలు ఎందుకు మీరు రజితని వేధించాల్సి వచ్చింది, కట్నం కోసమేనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తం మీద ఈ ఘటన నిజంగా ఏం చెప్తుంది, మీకేమనిపిస్తుంది? స్టోరీ అంతా విన్న తర్వాత, ఈ ఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి ఒకసారి దయచేసి, ఎందుకంటే చాలా భిన్నంగా అనిపిస్తుంది స్టోరీ. ఒక పిచ్చోడిని ఆ వెధవని చూడండి, వాడు ఎంత సాడిస్ట్ అంటే ఆ పిచ్చోడిని మంచోడిని చేసే క్రమంలో పాపం ఆ డాక్టరు, ఎందుకంటే మానసిక నిపుణురాలు కాబట్టి, సైకాలజిస్ట్ కాబట్టి ఏదో మంచివాడిగా మారాడు, అది కూడా తన చేతుల మీదుగా వాడికి ట్రీట్మెంట్ ఇచ్చాను కాబట్టి వాడిని మార్చుకున్నాను, సరే తన జీవితంలోకి వాడిని ఆహ్వానించి వాడిని భాగస్వామిగా చేసుకొని వాడితో హ్యాపీగా ఉందాం అనుకుంది. కానీ ఆమె కలలన్నీ కలలయ్యాయి, ఏకంగా ఆమె జీవితం స్పాయిల్ అయిపోయింది. వాడి వల్ల, ఆ విధవ వల్ల ఆమె బలవన్మరణానికి పాల్పడి ఇవాళ భౌతికంగా లేకుండా పోయింది. కుటుంబ సభ్యులకు ఎంత రోదన, ఎంత వేదన చూడండి. ఆమె ఒక మానసిక నిపుణురాలు, మానసిక వైద్యురాలు. 10 మందికి తన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటే, డిప్రెషన్లో ఇంకేదైనా సమస్యలు ఉంటే ఆమె 10 మందిని బాగు చేసి పంపించే వ్యక్తి, అలాంటిది ఒక రోగి చేతిలో, ఆమె దగ్గరికి పిచ్చోడ్లా వచ్చిన ఒక రోగి, దట్ ఆ విధవ ఎవడైతే ఉన్నాడో వాడి చేతిలో ఆమె జీవితం బలైపోయింది, ఆమె నాశనం అయిపోయింది. నిజంగా ఈ స్టోరీ వింటుంటే ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి విధవలకు ఎలాంటి శిక్షలు వేయాలి? వాడు ఆల్రెడీ ఒక శాడిస్టు, వాళ్ళలో ఉన్న శాడిజం బయటకు వచ్చింది, మళ్ళీ మారాడనుకుంది, మార్చాననుకుంది, జీవితంలోకి ఆహ్వానించింది. సరే, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్పాడు, ఏదో ఇంకా రకరకాల స్టోరీలు చెప్పినా తర్వాత అవన్నీ అబద్ధం, తప్పు అని తేలినా సరే ఎలాగో మార్చుకుందాం అనుకుంది. అయినా వాడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆమెను కేవలం ఒక యంత్రంలో చూశాడు, డబ్బు సంపాదించే యంత్రంలో. ఆమె సంపాదించిన డబ్బుతో తాగడాలు, జల్సాలు చేయడాలు, తిరిగి ఆమెను హింసించడం, మానసికంగా హింసించడం, శారీరకంగా హింసించడం. ఒక మానసిక వైద్యురాలికి ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? నిజంగా ఈ స్టోరీ వింటుంటే అయ్యో, 10 మందిని బాగు చేసి ఒక డాక్టర్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది, అది కూడా ఒక మానసిక వైద్యురాలు, ఒక సైకాలజిస్ట్. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమె తండ్రి సబ్ ఇన్స్పెక్టర్, సమాజంలో శాంతి భద్రతలను కాపాడి ఇలాంటి సమస్యలు వచ్చిన వారికి ధైర్యం చెప్పి న్యాయం చేసే ఒక తండ్రి కూడా ఉన్నాడు ఆమెకి. కానీ కుటుంబ పరువు ఏమవుతుందో, తల్లిదండ్రులు ఎలా బాధపడతారో, ఎందుకంటే మానసిక వైద్యురాలు కాబట్టి తల్లిదండ్రుల బాధ ఏంటో ఆమెకు తెలుసు. నిజంగా ఈమెను త్యాగమూర్తి అనాలా, లేదంటే జీవితాన్ని నాశనం చేసుకున్న ఆమె ఒక మూర్ఖురాలనాలా? సారీ, ఎందుకంటే ఇలాంటి వెధవల వల్ల జీవితాలు ఫనంగా పెట్టిన ఈమెను ఏమనాలి? నిజంగా ఆమెను ఏ రకంగా మనం ఈ స్టోరీ డిఫైన్ చేసినప్పుడు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సారీ టు సే దట్ ఆమెను ఆ రకంగా సంబోధించడం కూడా తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే పాపం అనాల్సి వస్తుంది. ఆమె చేసిన త్యాగము, ఆ విధవ కోసం జీవితాన్ని త్యాగం చేసింది. ఒక రకంగా ఆమె మూర్ఖంగానే ఆలోచించినట్టుగా అనిపిస్తుంది పాపం. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. వాడొక మూర్ఖుడు, వాడొక విధవ, వాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ స్పాయిల్ అవుతుంది, తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. చివరికి ఆ విధవ చేతిలో, ఆ మూర్ఖుడి చేతిలో బలైపోయింది, బలవన్మరణానికి పాల్పడింది. అయ్యో పాపం అనాల్సింది తప్ప అంతకు మించి ఏం చేయలేని పరిస్థితి. నిజంగా సమాజంలో ఒక ఉన్నత చదువు చదివి ఒక వైద్యురాలుగా, ఒక మానసిక వైద్యురాలుగా, ఒక నిపుణురాలు, వాస్తవానికి మానసిక వైద్యురాలేమో ఒక నిపుణురాలు. ఎందుకంటే ఒక బ్రెయిన్, ఒక సరైన పద్ధతిలో నేను ఒక మానసిక స్థితిని, ఒక మెదడును, ఒక బ్రెయిన్ను ఒక సరైన క్రమంలో ఒక ఆలోచనలు వచ్చే విధంగా ఒక రకమైనటువంటి నిపుణులని చెప్పాలి, వీళ్ళని ఎక్స్పర్ట్స్ అని చెప్పాలి. అంటే
ఎందుకంటే ఫిజికల్గా ఏదో డ్యామేజ్ అయితే చెయ్యికో కాలుకో దెబ్బ తాకితే ఆ డాక్టర్లు వేరేలా ఉంటారు, ట్రీట్మెంట్ చేస్తారు, మందులు ఇస్తారు, వైద్యం చేస్తారు. కానీ ఈ డాక్టర్లు వేరు, వీళ్ళంతా సైకాలజిస్టులు, వీళ్ళంతా మానసిక నిపుణులు, వైద్యురాలు. కానీ ఇలాంటి వాళ్ళకే ఇక్కడ డ్యామేజ్ చేసే వ్యక్తులు అంటే నిజంగా ఈ వార్త చెప్తుంటే మీకు నిజంగా సో పిటి, ఎంతకుమించి మనం ఏం చేయలేం. పాపం తల్లిదండ్రులు వద్దన్నా కూడా, అలాగే తండ్రి కూడా ఒక పోలీస్ అధికారి అయ్యింది కూడా ఏమి చేయలేడు ఇప్పుడు. కానీ ఆ వ్యక్తి మీద ఇప్పటికైతే కొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టారు. డొమెస్టిక్ వైలెన్స్ అని, లేదంటే ఈ వరకట్న వేధింపులో రకరకాల సెక్షన్లు కేసులు పెట్టుంటారు. కానీ ఆ అమ్మాయి జీవితం అయితే బలైపోయింది. పాపం డాక్టర్ రజిత ఆ వ్యక్తి చేతిలో బలైపోయింది. నిజంగా ఇలాంటి వాడికి ఎలాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది? మనం ఎంత చెప్పినా, ఇంకా ఈ స్టోరీని నేను ఎంత ఎక్స్పాండ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఈ బాధ ఆ కుటుంబ సభ్యులకి తెలుస్తుంది. ఆ బాధ ఏంటో, నిజంగా ఆ కుటుంబ సభ్యుల వేదన ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరేమనుకుంటున్నారు, వీడికి ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి.